Hello there. Baunara. Did you wake up? Yes. I want to talk something very personal to you right now. మీతో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజున దేవుడు నన్ను మీతో మాట్లాడమని ఈ రోజున ఈ తలంపును నాలో పెట్టి ఉన్నాడు. కాబట్టి ఐ వాంట్ టాక్ టు యూ అబౌట్ దిస్. హౌ గుడ్ ఈజ్ యువర్ రిలేషన్షిప్? హౌ గుడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ ఫ్రెండ్స్? ఈ రోజున ఈజ్ యువర్ రిలేషన్షిప్ ఇన్ అ హార్మనీ? ఈజ్ యువర్ ఫ్రెండ్షిప్ ఇన్ అ హార్మనీ? దేవుడు మీరు విలువ కలిగిన వారు అని అంటున్నాడు. నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను అంటున్నాడు. యూ డోంట్ హ్యావ్ టు బీ ఎ స్లేవ్ టు సమ్వన్ అని అంటున్నాడు. ఈ రోజున either it's a friendship or it's a relationship. If you are begging someone to stay in your life, that's not a good relationship. That's not a healthy one. ఒకరు నీ జీవితంలో ఉండాలని నువ్వు ప్రాధేయపడతా కాళ్ళు పట్టుకుంటూ ఉన్నావంటే they were not treating you like a king or a queen. They are treating you like a slave. Always the relationship go the vice versa. రెండు వైపుల నుంచి ప్రేమ ఉండాలి, రెండు వైపుల నుంచి ఫ్రెండ్షిప్ ఉండాలి, రెండు వైపుల నుంచి నీకు సపోర్ట్ ఉండాలి. ఇఫ్ దాట్ హ్యాస్ గాన్ ఓన్లీ ఆన్ ద వన్ సైడ్, ఒక్క సైడే అయిపోయింది అనుకోండి, ప్రేమ అంతా నీ నుంచే ఉంది, కేరింగ్ అంతా నీ నుంచే ఉంది, సపోర్ట్ అంతా నీ నుంచే ఉంది, ఆపోజిట్ పర్సన్ ఈస్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ ట్రీటింగ్ యూ లైక్ ఎ స్లేవ్. నువ్వు ఉంటే ఉండు, పోతే పో అన్నట్టుగా మాట్లాడుతుంటే కనుక ఆ వ్యక్తి నిన్ను బానిసగా చూస్తున్నాడని అర్థం. దయచేసి దేవుడు మనల్ని ఎంచుకున్నది, విలువ పెట్టి కొనింది మనము ఎవరికో బానిసలుగా ఉంటామని కాదు, కానీ ఆయన దృష్టిలో మనం ఎంత విలువైన వారం, ఆయన దృష్టిలో ఆయన మనల్ని ఎంత విలువ పెట్టుకున్నారు, ఆయన రక్తాన్ని పోసుకున్నారు, ఆయన అరచేతిలో నేను చెక్కుకున్నాను అంటున్నారు, ముద్ది మీ వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అంటున్నారు. దేవుడే, పరలోకమును శాసించే దేవుడే, భూమి మీద సర్వాధికారం కలిగిన దేవుడే నిన్ను అంత వాల్యుబుల్గా మాట్లాడుతున్నప్పుడు హౌ కెన్ యూ గివ్ సమ్ లేమ్ మ్యాన్ ఆర్ లేమ్ విమెన్ టు ట్రీట్ యూ లైక్ ఎ స్లేవ్? ఇతరులను నువ్వు ఎందుకు అలాగ ట్రీట్ చేయడానికి వారికి అవకాశం ఇస్తున్నావు? దేవుడు నీ పక్షమున ప్రణాళిక లేనివాడు అనుకుంటున్నావా? దేవుడు నీ కోసం ఎవరు సిద్ధపరచలేదు అనుకుంటున్నావా? వై ఆర్ యూ స్టిల్ ఇన్ దిస్ టాక్సిక్ రిలేషన్షిప్? వై ఆర్ యూ లెటింగ్ సమ్వన్ ట్రీట్ యూ దిస్ వే? ఈ రోజున దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఇఫ్ యూ ఫీల్ దాట్ దిస్ రిలేషన్షిప్ ఇస్ నాట్ సస్టైనింగ్ ఎనీమోర్, నాట్ హెల్దీ ఎనీమోర్, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దాట్ సిస్టర్, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దాట్ బ్రదర్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. దేవుడు నీ కోసం గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ కోసం గొప్ప జీవిత భాగస్వామిని సిద్ధపరిచి ఉంచాడు. యూ డోంట్ హ్యావ్ టు డ్రాగ్ బిహైండ్ సంబడి. ఇతరులను పట్టుకొని వేలాడాల్సిన అవసరం లేదు, ఇతరులను పట్టుకొని వారిని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు నీ జీవితంలో ఉండడానికి. యూ డోంట్ హ్యావ్ టు బెగ్ సమ్